చెప్పండి పిన్ని, ఎలా ఉన్నారు? నేనే బాగుంటానమ్మా. ఏదో ఇలా ఉన్నాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును పిన్ని, ఇంతకీ అత్తయ్య ఎలా ఉన్నారు? మీ అత్తయ్యకేమమ్మా బాగానే ఉంది, కానీ నా చెవులకే పరీక్ష పెట్టింది. అరిచి అరిచి నా చెవుల రక్తం కూడా వచ్చేలా చేసింది. అయ్యో పిన్ని, అత్తయ్య కోపం ఇంకా తగ్గలేదా? కోపం తగ్గే పరిస్థితిలో ఉందా మీ అత్తయ్య? రోహిణి చేసిన పని గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ మండిపడుతోంది. నిజం చెప్పాలంటే రోహిణి ఇలా చేస్తుందని నేను ఊహించలేదు. మేము కూడా ఇంకా నమ్మలేకపోతున్నాం పిన్ని. అదే కదమ్మా, వదిన రోహిణిని తన సొంత కూతుర్లా చూసుకుంది. ఇప్పుడు ఆ నమ్మకం అంతా పోయిందని చాలా బాధపడుతోంది. వినిపించినా సరే తట్టుకోలేకపోతోంది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడియకుండా ఇంట్లో నుంచి పంపించడం మాత్రం చాలా బాధగా అనిపించింది పిన్ని. ఇప్పుడు రోహిణి మొహం కూడా చూడనని అంటోంది. ఎందుకే రోహిణి ఎక్కడుందమ్మా? ఏమో పిన్ని, ఇంటికి రాలేదు. అది తెలుసుకోవాలనే ఫోన్ చేశానమ్మా, తన ఫోన్ కూడా ఎత్తటం లేదు. ఎక్కడుందో ఏమిటో తెలియటం లేదు. మేమైతే విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుందని అనుకుంటున్నాం. కావచ్చు, తనకు విద్య తప్ప ఇంకెవరున్నారు? పిన్ని, మీకు రోహిణి గురించి ముందే విషయం తెలుసుంటే అత్తయ్యకి చెప్పుండాల్సింది కదా. అయ్యో, అలా తెలిస్తే నేనెందుకు దాస్తానమ్మా? నిన్న వదిన నన్ను ఎన్ని మాట్లాడదో తెలుసా? ఇదంతా నీ వల్లే అంటూ తిట్టకుండా తిట్టింది. అయ్యో, మీరు అత్తయ్యని ఎంతలా భరిస్తున్నారో అర్థమవుతోంది పిన్ని. తప్పదు కదమ్మా, వదిలికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందు నాతోనే చెప్పుకుంటుంది. ఇప్పుడు ఈ కోపం కూడా నా మీదే చూపిస్తుంది. నాకు అలవాటేలే. మరి ఇప్పుడు అత్తయ్య ఇంటికొచ్చేలా కనిపిస్తున్నారా? వెళ్ళమని ఎంత చెప్పినా వెంటలేదు. నేనేం మాట్లాడినా నన్ను కసిరేలా చూస్తోంది. అత్తయ్య ఎందుకు ఇలా మొండిగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. కోపంలో ఉన్న మనిషికి మంచి మాట కూడా వినిపించదమ్మా. ఒకసారి సచివాలయాన్ని వదిలికి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పండి. చెప్పి చూసాం పిన్ని, తను రావాలనుకున్నప్పుడు వస్తుందిలే అని మాట దాటేశారు. ఇద్దరు ఇలా పట్టుపట్టి కూర్చుంటే సమస్య ఎలా తీరుతుందమ్మా? అందుకే మేము బాధపడుతున్నాం పిన్ని. ఇల్లంతా మోసపోయినట్టుగా ఉంది. ఇంతకీ అత్తయ్య ఏమైనా తిన్నారా? వచ్చినప్పటి నుంచి ఏమీ తెలియదు, ఒక కాఫీ మాత్రమే తాగింది. వచ్చినప్పటి నుంచి రోహిణి గురించి మాట్లాడుతోంది. నిజం చెప్పాలంటే అసలు రోహిణిని మళ్ళీ కోడలుగా అంగీకరిస్తుందో లేదో కూడా అనుమానంగా ఉంది. రోహిణి తప్పు చేసింది, అది నిజమే. కానీ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి అడిగినా బాగుండేది. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. అదే నేను కూడా అన్నాను. తప్పు చేసిన వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక కారణం ఉంటుంది. కానీ వదిలికి కోపం వచ్చిందంటే ఎవరి మాట వినదు. ఒకప్పుడు రోహిణిని ఆకాశానికి ఎత్తి నిన్ను తప్పు చేసి మాట్లాడేది. ఇప్పుడు అదే రోహిణి ఇలా చేయడంతో ఆ బాధ రెట్టింపైపోయింది. అత్తయ్య నన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నా నేను పట్టించుకొని పిన్ని. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా ఒంటరిగా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తున్నావో వదిన కూడా ఒకసారి అలా ఆలోచిస్తే బాగుండు. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం పిన్ని, అందరం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవాలి. నిజమేనమ్మా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు? వీళ్ళన్నయ్య మనోజ్ పరిస్థితి కూడా చాలా బాధగా ఉంది. ఎక్కడున్నారో కూడా తెలీదు. వాడి గురించే నా భయం కూడా. సరే, నేను ఇంకోసారి ప్రయత్నిస్తాను. నువ్వు కూడా సచివాలయంతో మాట్లాడమ్మా. అలాగే పిన్ని, ఉంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు మీనా? కామాక్షి పిన్నండి. అమ్మ ఇంకా అక్కడే ఉందా? అవునండి, ఇంకా రోహిణి గురించే బాధపడుతున్నారట. అది తెలిసిందే కదా. ఇన్ని రోజులు నమ్మిన మనిషి మోసం చేసిందని తెలిస్తే ఆ బాధ అంత తేలిగ్గా పోదు. అమ్మ గురించి నాకు తెలుసు కదా. మరి ఏం చేయాలండి? నాన్నతో మాట్లాడాను, అమ్మ తీసుకురమ్మని చెప్పాను. కానీ నేనేమైనా వెళ్ళమన్నానా? తనకి రావాలనిపిస్తే తనే వస్తుంది అన్నారు. పోనీ మీ అన్నయ్య అయినా వెళ్ళి రోహిణిని తీసుకొస్తే బాగుంటుంది కదా. వాడు ఇప్పుడు బ్యాటరీ తీసిన బొమ్మలా ఉన్నాడు. ఏం మాట్లాడినా ఉరుకు లేదు, పరుకు లేదు. అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు. పార్లర్ అమ్మను కూడా తీసుకురమ్మని అమ్మే చెప్పాలి వాడికి. మరి ఈ సమస్య ఎప్పుడు తీరుతుందండి? మనం ఎంత ప్రయత్నించినా కొన్ని సమస్యలు పెద్దవాళ్ళే పరిష్కరించారు. ఇప్పుడు చూస్తుంటే ఈ ఇంటిని మళ్ళీ ఒకటిగా చేయగలిగేది మా శ్రీరాడానికి మాత్రమే అనిపిస్తుంది. ఆలోచన బాగానే ఉంది, కానీ అమ్మమ్మ గారికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతారేమో. అందుకే ముందు నాన్నతో మాట్లాడు, తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. సరే రండి. నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. నాకు చాలా విషయాలు తెలుసు. నీకు విషయం తెలీదు. తెలుసు అంటున్నాను కదా. తెలిస్తే పార్క్ లో ఎందుకు పడుకుంటావు? నా భార్య అబద్ధం చెప్పింది తెలుసా? అవునా? నేను ఇప్పుడే వింటున్నాను. మరి నిజమా? అయితే బండి అప్పు, నీకు మొదటి నుంచి మొదలే బండి అవుతుంది. బండి ఊగుతుంది, ఆయన చెప్పదా? నువ్వు ఊరుకో, మాట్లాడుకుని కూర్చో. అంతేలే, మగాడికి మగవాడి శత్రువు, సాటి మగాడి కష్టం ఏ మగాడికి అక్కర్లేదు. ఆయన నీలాంటి తాగుబోతుకు నేనేం చెప్తాను? మంచిది బ్రో. నాకు బతకాలి లేదు. ఫాస్ట్కి వెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి పర్లేదు, వెళ్ళు వెళ్ళు. అమ్మో ఆగండి. పాప యాక్సిడెంట్ అయిందా? నువ్వు అది ఏమన్నా చచ్చిపోలేదా? సౌండ్ లేకుండా యాక్సిడెంట్ చేసావా? నువ్వు రోహిణి ఒకటే. నువ్వు మాట్లాడకు బ్రో. తాగలేదు సార్. అది మీరు కాదు చెప్పాల్సింది, విషయం చెప్పాలి. ఊదు గట్టిగా. చూసారా, తాగలేదు. సరే వెళ్ళు. హలో బ్రో. ఏంటి బావాడు తాగలేదు కదా, మరెందుకు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదమన్నావు? అతను బండి నడుపుతున్నాడని చెక్ చేసాం. అలా ఎలా చేస్తావు? వంట ఉంది కదా అని తాగడం ఊదమంటావా? అన్యాయం కదా.
నిలబడాలి నా ఫ్రెండ్ని ఎలా ఆపావు? ఏం చేయాలి ఇప్పుడు? సారీ చెప్పు. ఏంటి సారీ. బ్రో, ఆయన డ్యూటీ ఆయన చేశారు బ్రో, నువ్వు రా బ్రో. నాకు బ్రో ఏమనుకుంటున్నాడు ఆయన? మా బాలు వల్ల మాడుతున్నాడే. తాగొచ్చావా? ఇతనికి ఎక్కువైనట్టుంది, తీసుకెళ్ళండి. నువ్వు రా బ్రో, నీకు దండం పెడతాను. బ్రో రా బ్రో. బ్రో అరకుండా రా బండికి బ్రో. ఏంటి సంగతి తెలుసా? నాకు ఏ సంగతి అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఏంటి తాగింది ఎక్కువైంది సార్? సార్ అతను డ్రైవ్ చేయడం లేదు, నేను డ్రైవ్ చేస్తున్నాను. తాగింది నేను, నన్ను చెక్ చేయకుండా నా బ్రోని చెక్ చేస్తున్నాడు. ఇతనికి ఎవరు ఉద్యోగం ఇచ్చారు? తీసేయండి. ఎక్కువ తాగినట్టున్నాడు, తీసుకెళ్ళు. అవును తాగాను, చాలా తాగాను. నా డబ్బులు నా ఇష్టం. మా మలేషియా మామ ఇవ్వలేదు, ఆ మేక మామ ఇవ్వలేదు. వీడి సమస్య ఏంటి? నా భార్య అబద్ధం చెప్పింది కాబట్టి తాగాను. మామూలు అబద్ధం కాదు, అడ్డుకోలేక తాగాను. తాగే హక్కు లేదా? స్వాతంత్రం లేదా? బ్రో 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 పోదాం బ్రో. ఎక్కడ పోయేది? ఆగు. నీతో ఓడమన్నందుకు నేను సారీ చెప్పించదా కథలను. తాగని పెగులా ఇక్కడే నిలబడతా. వీడి పలానా హాస్పిటల్ నుంచి తీసుకొచ్చావా? లేదు సార్, వెల్ ఎడ్యుకేటెడ్. ఏం చేస్తారేంటి? ఏం చేస్తే నీకెందుకు? లక్షలు మింగుతాను, నీకెందుకు? అయ్యో, గుడి ముందు అడుక్కు తింటాను, నీకు అవసరమా? ప్రతి ఒక్కటి చేతిలో బకరాల మోసపోతానయ్యా, నా ఇష్టం. కనబట్టి నగలు కూడా కరిగించి మింగుతాను, నీకు చెప్పాలా? నా లైఫ్ నా ఇష్టం. నా వైఫ్ నన్ను మోసం చేసింది, నాకు అబద్ధం చెప్పింది, నువ్వు వెర్రివాడి చేసింది. నాలాంటి జీనియస్ ని అందరూ మోసం చేస్తున్నారు. ఇతను చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, తీసుకెళ్ళు. అలాగే సార్. ఫ్రస్ట్రేషన్ లో లేను, బస్ స్టేషన్ లో లేను, రోడ్డు మీద ఉన్నాను. ఒక 10 డిగ్రీలు ఉన్నవాడిని, ఒక ఫర్నిచర్ షాప్ ఓనర్ని, ఒక బిజినెస్ మ్యాన్ ని రోడ్డు మీద నిలబెట్టారు. మలేషియా రిటర్న్ అని చెప్పి, కోటేశ్వరుడి కూతురు అని చెప్పి, జైలు అని చెప్పి, చచ్చాడని చెప్పి, మేఘమా అని చెప్పి, ఎన్ని చెప్పి ఎంత మోసం చేసిందో తెలుసా? ఎవరు? రోహిణి, సార్. అక్కడ ఏం చేస్తున్నావు? ట్రాఫిక్ క్లియర్ చేయవచ్చి. ఓకే సార్. రోహిణి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావా? ఏంటి? ఎవరు నువ్వు? నేనెవరన్నా రోహిణి? నేను నీ మూగుణ్ణి, బకరాని. ఎవరా నువ్వు? నేను లక్షలు మింగినవాడిని, పార్కులో పడుకునేవాడిని, పల్లీలు కొనుక్కు తినేవాడిని, అయ్యో గుడి ముందు అడుక్కునేవాడిని, నీ చేతిలో మోసపోయిన వెర్రివాడిని. ఏంటిదంతా? సార్ నిజంగా వీడెవడో నాకు తెలియదు సార్. ఏంటి తెలీదా? నేను తెలీదా? ఎంత నటిస్తున్నావు రోహిణి, ఎంత మోసం చేశావు రోహిణి. నిన్నెంత నమ్మాను, ఎంత ప్రేమించాను. రే చెత్తనాయలా, నోర్మి. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారా? బాటిల్ చూసి హాఫ్ బాటిల్ అనుకుంటారా? నా రోహిణి చూసి రోహిణి అని అనుకుంటున్నాను. రే ఆపరా, అందరు చూసి అపార్థం చేసుకునేలా ఉన్నారా? అన్నీ మర్చిపోయావు రోహిణి. నీ పార్లర్ ముందు పడిగాపులు కాసి నిన్ను పెళ్లి చేసుకుని ఇంటి చుట్టూ తిరిగి నా మనస్తత్వానికి వ్యతిరేకంగా రెస్టారెంట్ లో బిల్లు కూడా కట్టి, నువ్వు నీ వాళ్ళు పెళ్లికి రూపాయి ఖర్చు పెట్టకపోయినా నా సొంత ఖర్చుతో పెళ్లి చేసుకుని. అపార్థం చేసుకోకండి మేడం, పాపం నా ఫ్రెండ్ భార్య పేరు కూడా రోహిణియే. ఆమె వల్ల డిస్టర్బ్ అయ్యి ఎక్కువ తాగేశాడు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సార్ రోహిణిని కూడా పంపించండి. చెప్పు తెగుద్ది. నీ ఎంతో ప్రేమించాను, ఎంతో నమ్మాను. నమ్మించి మోసం చేసింది, మోసం చేసి కూడా మంచిదాల్లా నమ్మించింది. ఇక లాభం లేదు, రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారు, మీరు లోపల. సార్ ప్లీజ్. ఆటోలోనా? ఏంటి సార్? బిజినెస్ మ్యాన్ యూనో. కార్ లేదా? కార్ ఉంటే తెప్పించమని. ఎక్స్క్యూజ్ మీ, ఆటోలో ఏసీ లేదా? పోలీస్ స్టేషన్ లో ఏసీ బాగా పోనీ. సార్ ప్లీజ్ సార్. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి?